హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కుటిల రాజకీయాలు, రాజ్యసభలో ప్రాతినిధ్యం కోసం ఆయన ఆడిన వికృత రాజకీయ క్రీడ ఏంటిది, అండ్ ఇన్ రిటర్న్ రాజీనామా చేయించిన తర్వాత ఎలాంటి వ్యక్తులను ఆయన రాజ్యసభకు పంపే ప్రయత్నం చేశాడు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక సీట్ కంప్లీట్గా ముగ్గురు వైసీపీ నుంచి రాజీనామా చేయించిన తర్వాత ఒకటి బీజేపీకి ఇచ్చారు పొత్తులో భాగంగా. ఆ బీజేపీ వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం ఆర్ కృష్ణ గారిని తెలంగాణలో ఎలా వాడుకోవాలనే దాన్ని బేస్ చేసుకుని రాజ్యసభకు కృష్ణ గారిని అయితే పంపించారు. బట్ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజీనామా చేసిన మిగిలిన ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. రెండు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్లు కూడా ఒకటి బీసీకి, ఇంకోటి కాపు సామాజిక వర్గానికి ఇచ్చే ప్రయత్నం చేసి బీసీలని ఎలా నీట్గా మోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం ఒకటి మోపిదేవి గారితో రాజీనామా చేయించిన తర్వాత ఆయన కరివేపాకులో పక్కన పెట్టేశారు. ఆయన జీవితం ఏంటో తెలియని పరిస్థితి. ఇక్కడ రెండో వ్యక్తి బీద మస్తాన్ రావు గారు. అంతకుముందు ఆల్రెడీ ఆయన టీడీపీ మనిషి, మళ్ళీ బ్యాక్ టీడీపీకి వచ్చారు. వ్యాపారస్తుడు కాబట్టి కేంద్రంలో తర్వాత రాష్ట్రంలో రెండు దగ్గరలో టీడీపీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి బీజేపీకి వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా స్మూత్గా జరగాలంటే ఖచ్చితంగా రూలింగ్ కోalitionలో ఉండాలి, రూలింగ్ పార్టీలో ఉండాలని వచ్చేసారు. ఆయన పక్కన పెడితే ఇప్పుడు సానా సతీష్ అనే వ్యక్తిని, గోదావరి జిల్లాకు సంబంధించిన కాపు సామాజిక వర్గానికి వ్యక్తిని ఆయన రాజ్యసభకు నామినేట్ చేసేదాని వెనకాల ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి టీడీపీ లాయల్, రెండోది కాపు సామాజిక వర్గానికి కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుందని, దూరం చేస్తుందని అభిప్రాయం లేకుండా కొంతవరకు కమ్మ సామాజిక వర్గానికి పక్కన పెట్టి కూడా ఆయన కాపు సామాజిక వర్గానికి ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి ఇచ్చేదానికి ప్రధాన కారణం ఒక పక్క మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన కాపుల పార్టీ అనే ఒక ముద్ర మూట కట్టుకుని ఉన్న క్రమంలో కంప్లీట్గా కాపులందరూ వన్ సైడ్గా అటు ఉండకుండా ఉండేదానికి ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని కాపుల్లో కొంత కాపులు స్టిల్ ఈయనతో ఉన్నారు అని చెప్పుకునే ప్రయత్నం అయితే ఆయన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సానా సతీష్ అనే వ్యక్తి నామినేట్ చేసినప్పుడు ఆయన ఈరోజు నేను పేపర్లో చూస్తే ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు టైం అండ్ అగైన్ చెప్పే మాట ఏంటంటే రాజకీయాల్లో గత ప్రభుత్వము అవినీతి కేసులు ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. వ్యవస్థలను నిర్లిప్తత గురి చేశారు, మొత్తం దోపిడీ జరిగిందనేసి. ఈయన రాజకీయంగా అధికారం రాకముందే ఈయన సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడంటే సానా సతీష్ అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు చట్టసభలకి, అది కూడా పెద్దల సభకి, రాజ్యసభ అనేది పెద్దల సభకి ఎలాంటి నీతిమంతుల్ని ఎలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళని పంపుతున్నారో చూడండి. ఇక్కడ ఆయన జస్ట్ ఎమ్మెల్యే ఎంపీ కాకముందే ఆయన సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడంటే ఇప్పుడు ఆయన చట్టసభల్లోకి అడుగు పెడుతున్నాడు. ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎలాంటి అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలడు? ఇలాంటి అవినీతి పరుల్ని, మూటలు మోసే వాళ్ళని ప్రమోట్ చేసే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా విలువల గురించి మాట్లాడతారు, విశ్వసనీయత గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని టైం అండ్ అగైన్ చెప్తుంటారు. ఎలాంటి వ్యక్తులను పంపుతున్నారు చూడండి. ఒకటి. రెండో పక్క అసలు ఈ సీట్లు ఎప్పుడో ఖాళీ అవ్వాలా, 2 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఖాళీ అవ్వాల్సిన సీట్లు అప్పుడు పంపాలి టీడీపీకి ప్రాతినిధ్యం. అప్పుడు వరకు రాజ్యసభలో ఉండకూడదు. ఎందుకంటే రాజ్యసభ టెన్యూర్ ఒక సభ్యునికి 6 సంవత్సరాల కాలం ఉంటుంది ఎలక్ట్ అయిన దగ్గర నుంచి. వీళ్ళ టెన్యూర్ పూర్తి కాకముందే వీళ్ళని ప్రలోభాలకు గురి చేసి, ప్రలోభాల ద్వారా వీళ్ళని రాజీనామా చేయించేసి, ఈయన స్వార్థం కోసం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని టీడీపీకి ప్రాతినిధ్యం కోసం ప్రలోభాలతో రాజీనామా చేయించి వాడుకొని అడ్డదారిలో మళ్ళీ వాళ్ళని, ఇప్పుడు ఎమ్మెల్యేల బలం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళని చట్టసభలకు పంపించే అడ్డదారిలో ఇలాంటి అడ్డమైన రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విలువల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని మద్దతుదారులు నేను అడిగేది ఒకటే, ఆయన పార్టీ ఆయన పెట్టింది కాదు, రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ. ముఖ్యమంత్రి కూడా ఆయన మొట్టమొదటిసారిగా రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకి వెళ్ళి ముఖ్యమంత్రి అవ్వాలా. ఆ పదవిని రామారావు గారి మొహం చూసి వేసిన ఓట్ల ద్వారా వచ్చిన పదవిని పట్టుకొని ఊగులాడుకుంటూ 4 సంవత్సరాలు కాలయాపన చేసి తర్వాత ఆయన ఎన్నికలకి వెళ్ళాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆయన మొహం కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మొహమే చూపించి ఎలక్షన్ కానీ జరిగితే 2019లో వచ్చినాయి కదా 23 సీట్లు, అది చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ పొలిటికల్లీ. 2024కు మనం 3 ఫేస్లు పెట్టుకున్నాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఫేస్, ఇంకో పక్క మోడీ ఫేస్. 2014 కూడా అదే పరిస్థితి. 2009 ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఆయన టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సొంత ఫేస్ని పెట్టుకొని రాజకీయాలు చేయనటువంటి వ్యక్తి, ఇలా అడ్డదారులో రాజకీయాలు చేసే వ్యక్తి, ఈయన నీతుల గురించి, రాజకీయ విలువల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు ఎంత దుర్మార్గం ఇది! ఆయన మాట్లాడే ఇలాంటి దరిద్రమైన రాజకీయాల గురించి మళ్ళీ
దాని గురించి దాన్ని గొప్పలని చెప్పే ఒక గుంపు తయారైపోయింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని భ్రష్టు పట్టించడం మొదలుపెట్టింది రామారావు గారి దగ్గర నుంచి పదవిని పార్టీని లాక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారే, ఇంకొక వ్యక్తి కాదు. రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దయనీయమైన పరిస్థితిలో ఉండేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కుటిల రాజకీయాలు చేసిన తర్వాతనే రాజకీయాలు ఒక పతన స్థాయికి వెళ్ళటం మొదలెట్టే, అది కంటిన్యూ అవుతూ ఉంది. దాన్ని బ్రేక్ వేసే ప్రక్రియ లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేరే పార్టీలో గెలిచి నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుల ద్వారా వాళ్ళని రాజీనామా చేయించి ఈయన పార్టీ ప్రెజెన్స్ని లోపల పొందే ప్రయత్నం చేశాడు. అవకాశం లేక ఈరోజు బీద మస్తాన్ రావు గారిని పంపించారు. కానీ ఈయనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా బీద మస్తాన్ రావు గారి ప్లేస్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉండాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా రాజ్యసభలకు ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని పంపిన దాఖలాలే లేవు. ఎగ్జాంపుల్ చూస్తే మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మోత్కుపల్లి నరసింహులు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2014లో రాష్ట్రం విడిపోయే ముందు ఆయనకి ఇవ్వాల్సిన రాజ్యసభ ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చుకున్నాడు. ఆయన తర్వాత గవర్నర్ ఇప్పిస్తానని గవర్నర్ ఇవ్వలా. మోత్కుపల్లి నరసింహులు కానీ ఇంకా ఆయన మనోవేదన అందరూ చూసే ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ అనేసరికి ఖచ్చితంగా సొంత సామాజిక వర్గం మూటలు మోసేవాళ్ళనే పంపిస్తారు తప్ప సామాజిక న్యాయము లేకపోతే సోషల్ జస్టిసా లేకపోతే ఇంక్లూజివ్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు బ్లడ్లో లేని ట్రైట్. అది ఏ కాడికి రాజ్యసభకి ఎవరిని పంపిస్తారంటే లాబీలు చేసేవాళ్ళు, సీఎం రమేష్ని, సుజనా చౌదరిని, టీజీ వెంకటేష్ గారిని, ఇలా డబ్బులు చాలా బలంగా ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు బీద మస్తాన్ రావు గారిని మళ్ళీ కూడా నామినేట్ చేసేదానికి మోపిదేవి వెంకటరమణ గారిని పక్కన పెట్టేదానికి కారణం ఏంటి? బీద మస్తాన్ రావు గారి దగ్గర డబ్బులు చాలా బలంగా 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన పంపించారు. మోపిదేవి వెంకటరమణ గారి దగ్గర లేవు కదా 100 కోట్ల రూపాయలు, అందుకని ఆయన పక్కన పెట్టేసి 100 కోట్ల రూపాయలు, అది కూడా సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్నటువంటి సానా సతీష్ అనే వ్యక్తిని పంపించే ప్రయత్నం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభలకి ఎలాంటి వ్యక్తుల్ని పంపిస్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ రాజ్యసభకు టీడీపీ నుంచి నామినేట్ అవ్వాలో చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలంటే రాజ్యసభకి వెళ్ళేదానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ 100 కోట్ల రూపాయలు డబ్బులు ఉండాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణ గారి దగ్గర ఏం డబ్బు ఉందని ఇచ్చారు? మోపిదేవి వెంకటరమణ గారి దగ్గర ఏం డబ్బు ఉందని ఇచ్చారు? మొన్న పాయకరావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారు ఉన్నారు, ఆయన దగ్గర ఏం డబ్బు ఉందని ఇచ్చారు? అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆయన కొద్ది కాలమే అవుతున్నా అట్లీస్ట్ ఈ హంబల్ బ్యాక్గ్రౌండ్, మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్, పోర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని రాజ్యసభ దాకా పంపించి ప్రయత్నం చేస్తున్నారు. లోక్సభకు పంపించారు మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో దగ్గర 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటారు. రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కుని 30 సంవత్సరాల్లో ఒక్క ఎస్సీనన్నా ఈయన రాజ్యసభకు పంపించాడా? అరాకొర 1-2 బీసీలను పంపించుంటారు. కాకుండా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు ఒక వ్యక్తినన్నా పంపించారంటే ట్రాక్ రికార్డ్ చూడండి, ఒక్కళ్ళు కూడా కనపడరు మనకు. 100 కోట్ల డబ్బు లేకపోతే చంద్రబాబు గారి తరఫున ఢిల్లీలో లాబీ చేసేవాళ్ళు, సంచులు మోసేవాళ్ళని పంపిస్తారు తప్ప అయినా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, బీసీలతో రాజీనామా చేయించి వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకో బీసీకి గత్యంతరం లేక ఇచ్చారు బీద మస్తాన్ రావు గారికి. మస్తాన్ రావు గారి దగ్గర అంత ఫైనాన్షియల్గా స్టాండర్డ్ పర్సన్ కాకపోతే మోపిదేవి వెంకటరమణ గారిని పక్కన పెట్టినట్టే పెట్టేసి ఇంకో సానా సతీష్లా సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటే ఇంకో మనిషికి ఇచ్చేవాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు చెప్పేవరకే. వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆయనంత దరిద్రమైన ఇంప్లిమెంటర్ ఇంకోటి ఉండరు. దానికి ఎగ్జాంపులే బీసీలతో రాజీనామా చేయించి డబ్బు సంచి ఉన్న వాళ్ళకి ఇచ్చారు, సిబిఐ ఈడీ కేసులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళకి రాజ్యసభకు పంపి ఈయన రాజకీయ విలువల గురించి, రాజకీయంలో అవినీతి లేకుండా ఉండేదాని గురించి, అవినీతి ఉండకూడదని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఈయన. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచానికైనా దిగజారుతారు రాజకీయ స్వలాభం కోసం. ఈయన ఇంత నీచానికి దిగజారినా ఈయన భజన బృందం ఒకటి ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఊదరకు వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా సపోర్ట్ చేసే బ్యాచ్. దీనివల్ల రాష్ట్రానికి 2014-2019 మధ్యకాలంలో తీరని ద్రోహం జరిగింది. మళ్ళీ ఇదే పందాలో ముందుకెళ్తున్నాడు. మళ్ళీ 2019-24 కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఇదే రకమైన ద్రోహం ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పరంగా జరుగుద్ది. అల్టిమేట్గా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యువత. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన వెల్ఫేర్ బెనిఫిట్స్ అవనివ్వండి, వ్యవసాయ పరంగా రావాల్సినటువంటి స్కీమ్స్ అవనివ్వండి, అవి రావు. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవ్వవు. యువత ఉద్యోగాలు రాక అల్లాడిపోతారు. అందులో మాత్రం సెకండ్ థాటే లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయాలు ఎలా ఉంటాయంటే డబ్బు సంచులు, మళ్ళీ రాజకీయంగా గెలిచేదానికి కావాల్సిన రా మెటీరియల్ని, లాజిస్టిక్స్ని ప్రొవైడ్ చేసే వాళ్ళని చూసుకొని మళ్ళీ మోసం చేసి గెలుస్తారు తప్ప ఆయనకు ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం అనేది పట్టనే పట్టదు. థ్యాంక్ యూ.